అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతీ. ఎందుకంటే ఏ రుబ్బులు లేవండి. ఇంకా రైస్ కూడా ఇప్పుడు ఏం పెడతాలి అని బద్దకించి చపాతీకి అయితే చేశాను. ఎందుకో చాలా రోజులు చపాతీ చేయకని చెప్పి చేశాను. నేను చపాతీ మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తానండి. చాలామంది చాలా లావుగా చాలా ఎదుగో ఏమంటారు దుంపరొట్టెలు అలా చేస్తాను. నాకు అలా ఇష్టం ఉండదు. నాకు పలుచగా ఉండాలి, మెత్తగా ఉండాలండి. నేను చేసే చపాతీ నాకు చాలా వరకు పలుచగా చేస్తాను. అందరు అంటారు ఇంత పలుచగా చేస్తామని, కానీ పలుచగా చేస్తూనే మెత్తగా కూడా ఉండాలి. చపాతీ తింటే ఇలా మెత్తగా తగలాలి నాకు చేయికి. నాకు అలా ఇష్టం చపాతీ అయితే. కొంతమంది చేస్తారండి గట్టిగా ఉంటాయి, నాకు అస్సలు నచ్చవు. నాకు నేను చేసుకున్న చపాతీ చాలా నచ్చుతుంది. ఈరోజు మా వారు కూడా అడిగారు కదని చెప్పేసి టమాటా పెసరపప్పు చేసేసి చపాతీ చేస్తాను. నేను చపాతీ చేసేటప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతానండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వాడను. ఎప్పుడైనా పుల్కా కూడా చేస్తుంటాను. కానీ ఈ మధ్యలో చాలా తగ్గిపోయాం మేము చపాతీ తినటం. ఎక్కువ రైసే తింటాం అనుకోండి. ఈరోజు ఎందుకో చపాతీ తినాలంటే